అధికార పార్టీ కక్షలు పూర్తి స్థాయికి చేరిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా తాడేపల్లిలో ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారిని సందర్శించి అక్కడ పోలీసులు 2349 వెహికల్ని సీజ్ చేశామంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు. ముఖ్యంగా ఏఐ వీడియో ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తన కారు కిందనే సింగయ్య అనే వ్యక్తి పడి చనిపోయాడంటూ విస్తృతంగా ప్రచారం చేసిన ఎల్లో మీడియా దీనిని ఆధారంగా చూపి జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఈరోజు పోలీసులు సీజ్ చేశారు. చూడాలి మరి ప్రభుత్వం ఇక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్తో ముందుకెళ్తుందా, లేదంటే దీని మీద ఇంకా ఏమైనా చర్యలకు వెళ్తుందనేది చూడాలి.